తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్న డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆ డీసీఎంని ఢీకొట్టి అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సు నుంచి పొగలు రావడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని మిగతా వారు కాపాడే ప్రయత్నం చేశారు. ఈలోగా పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అంతలోనే బస్సులో మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది. 108 సిబ్బంది క్షతగాతులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాము అప్రమత్తమై బస్సు నుంచి బయటకు రాకపోతే అగ్నికి ఆహుతయ్యేవారమంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.